హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఇది రోటి పచ్చడి చేస్తున్నా. ఈ గోంగూర అయితే మా గార్డెన్‌లోదే నిన్న సాయంత్రం అయితే కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇది ఎర్ర గోంగూర మా గార్డెన్‌లోది. సో, ఇదైతే బాగా శుభ్రంగా 2 లేదా 3 సార్లు అయితే కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకున్నా. ఈ పచ్చిమిర్చి కూడా మా గార్డెన్‌లో కోసుకొచ్చుకున్నాననమాట. చట్నీకి ఎన్ని కావాలో అన్ని తెచ్చుకున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. గోంగూర పచ్చడి గానీ, కూర గానీ ఏదైనా కూడా ఉల్లిపాయలైతే మెయిన్ కదండీ! ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ ఉంటది. సో, ఇప్పుడైతే పాన్ పెట్టుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా. ఈ పచ్చిమిర్చి మనకు చట్నీకి ఎన్ని కావాలో అన్నయితే చూసి వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అయితే వేయట్లేదు నేను ఆయిల్. మళ్ళీ పోపు చేసుకుంటా కాబట్టి కొద్దిగా వేసుకొని ఈ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నా. దీంట్లో అయితే 1 స్పూన్ జీలకర్ర ఏసుకొని, ఈ జీలకర్ర కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. కానీ నేనైతే ధనియాలు వేయట్లేదు. ధనియాలు వేస్తే ఇంకా నాకైతే అవి మళ్ళీ రోట్లో నూరేటప్పుడు కొంచెం కష్టమైతదని చెప్పి నేను ధనియాలు వేయట్లేదనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఏసుకోవచ్చు. ఇప్పుడైతే కడుక్కున్న గోంగూర యాడ్ చేసుకున్నా. ఈ గోంగూర అయితే ఇంకా ఒక నిమిషంలో మగ్గిపోతదనమాట మూత పెట్టేస్తే. ఇదైతే ఇంకా మగ్గిపోయింది కదా గోంగూర. ఇప్పుడైతే రోట్లో చేస్తున్నాననమాట. ఇంకా రోకలైతే నీట్‌గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ముందుగా. ఈ పచ్చిమిర్చి ఏసుకొని రోట్లో కొద్దిగా కల్లుప్పు అయితే ఏసుకొని, ఈ మిర్చి అయితే మెత్తగా అవ్వడానికి ఇంకా చాలా ఇబ్బందయిందనమాట. నేను చాలా రోజుల తర్వాత రోట్లో చేస్తున్నా పచ్చడి. ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువగా 3 ఇయర్స్ నుంచి మిక్సీ‌లోనే చేస్తున్నా. ఈ సీడ్స్ అనేవి అస్సలే ఇంకా మెత్తగా అవ్వట్లేదనమాట. దేంట్లో ఉంటాయి కదా సీడ్స్. దానికోసం ఇంకా చాలా కష్టపడాల్సొచ్చిందనమాట. అలవాటున్న వాళ్ళకైతే పెద్దగా ఇబ్బందనిపించదు. కానీ ఇంకా నాకైతే అలవాట్లేదు కదా! సో, ఇప్పుడైతే కొద్దిగా వెల్లుల్లి వేసి దంచుకుంటున్నా. ఈ పచ్చిమిర్చి కారం అయితే కొంచెం తీసి పక్కన ఎందుకు పెట్టుకున్నానంటే, ఒకవేళ ఘాటుగా ఉంటే మళ్ళీ తినడానికి ఇబ్బంది కదా! ఇది గోంగూర మెత్తగా చేసుకున్న తర్వాత చూసి వేసుకుంటే సరిపోతదని చెప్పి, ముందైతే నేను ఏ చట్నీ చేసినా కొంచెం తీసైతే పక్కన పెట్టేస్తాననమాట. తర్వాత కొద్దిగా సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకుంటా. ఇప్పుడైతే గోంగూర మనం ఉడికించుకున్న గోంగూర కూడా యేసుకొని, ఈ రోట్లో వేసుకొని ఇంకా రుబ్బుకోవాలనమాట. ఈ గోంగూర కూడా ఎర్ర గోంగూర బాగా ముదిరింది మా గార్డెన్‌లోది. కొద్దిగా ఎక్కువగా ముదిరిందనమాట. సో, ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఇలా మెత్తగా అంటే బాగా పేస్ట్‌లాగా అయితే నూరుకోదు. కొంచెం లైట్‌గా అలా నూరినట్టని తీసేయాలనమాట. ఇవి మెత్తగా అయితే అవ్వకూడదు. ఉల్లిపాయలు మనకు తినేటప్పుడు తగిలితేనే టేస్ట్ ఉంటది ఈ గోంగూర చట్నీ అనేది. ఇంక ఇదైతే పూర్తిగా అయిపోయిందనమాట. బౌల్‌లోకి తీసేసుకున్నా. ఇప్పుడు దానికోసం అయితే పోపు పెట్టుకుంటున్నా. ఆయిల్ తీసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి దీనికైతే ఎండుమిర్చి బావుంటది పోపులో. కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకైతే లేదు. పసుపైతే వేయను నేనసలు పోపులో గోంగూరకి. కర్రీ అయితే వేస్తా గానీ, ఇంకా పచ్చడైతే వేయను. టేస్ట్ అనేది తగ్గుద్దని చెప్పి ఇంకా నేనైతే గోంగూరలో వేయననమాట. సో, ఇప్పుడైతే గోంగూర రెడీ. ఈ పోపనేది దీంట్లో వేసి ఇంకా మొత్తం కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని మనం పక్కన పెట్టుకున్న కారం అయితే కొంచెం సరిపోకుంటే వేసుకోవచ్చు. సరిపోకుంటే చూసి వేసుకోవచ్చనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.